పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జమాతే ఇస్లామిక్ హింద్ పాల్వంచ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. పాల్వంచ పట్టణంలోని అల్ కౌసర్ స్కూల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా జమాతే ఇస్లామిక్ హింద్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు ఎండి ముర్తజా అలీఖాన్, టీయూఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి మంజూర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలను తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ నాయకులు, ఎస్ఐఓ నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు ఏదైతే దాడి చేశారో దానిని జమాత్ ఇస్లామీ తీవ్రంగా ఖండిస్తుంది. అమాయకులైన ఆయుధాలు లేని వారి ప్రజలపై వీరు దాడి చేయడం హేయమైన చర్య. అమాయకులైన పర్యాటకులు మరియు ఎంతోమంది విదేశీయులు అక్కడకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏదైతే చర్యకు పాల్పడ్డారో అది పిరికి పందల చర్య. మేము మృతుల ఎవరైతే అక్కడ ఆ సమయంలో చనిపోయారో ఆ మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము. మేము ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఆ భద్రతా లోపాలు అక్కడ కనబడుతున్నాయి. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వం భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చూడాలని మేము కోరుతున్నాము. ఇంకా ప్రజలందరూ కూడా శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని, సోదర భావంతో ఉండాలని, ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వారి ప్రలోభాలకు లోను కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, భారతదేశ ఐక్యతను చాటాలని, భారతదేశ యొక్క అభివృద్ధి కోసం పౌరులందరూ తమ వంతు కృషి చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే దాడులు జరిగాయో ఆ సమయంలో స్థానిక కశ్మీరీలు ఏవైతే ప్రజలకు సహాయం చేయడానికి ముందుకొచ్చారో అది ఎంతో హర్షణీయమైంది. మసీదుల నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు భయపడొద్దని, పర్యాటకులు భయపడొద్దని, వారికి తాము అండగా నిలుస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిల్ హుసేన్ తర్వాత నజాకత్ లాంటి వారు అక్కడున్నటువంటి బాధితులకు సాయం చేయడం, వారిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించడం ఇది ఎంతో హర్షణీయమైంది. ఇంకా స్థానికులు తమ ఇండ్లలో ప్రజలకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వారికి ఆహారం లేక ఇతర సౌకర్యాలు ఏవైతే ఉండో వాటిని చేకూర్చడం అక్కడ ఉన్నటువంటి ప్రజల సహాయం చేసే ఒక గుణాన్ని చాటుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ఏదైతే కశ్మీరులు స్థానికంగా బాధితుల కోసం సహాయం చేశారో అలాగే ఇలాంటి చర్యలు ఎక్కడైనా జరిగినా, హింసాయుత చర్యలు ఎక్కడైతే జరుగుతాయో అలాంటి అక్కడ ప్రజలందరూ కూడా ఇలాగే సహాయం చేయాలి, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉండాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని, కాబట్టి భద్రతలను కట్టుదిట్టం చేయాలని మేము కోరుతున్నాము. 22వ తారీఖున కశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ పరిస్థితులను బట్టి ప్రస్తుతం దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు మతపరమైన అంశంగా దీన్ని క్యాష్ చేసుకోవాలని, హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి దాడి చేసి అమాయకులైనటువంటి పర్యాటకుల మీద, స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేయడం అత్యంత హేయమైనటువంటి చర్య. వారి పగటి కలలు ఎప్పుడు కూడా సాకారం కావు. ఏమిటంటే ఉగ్రవాదానికి మతం ఉండదు. ఆ ఉగ్రవాదం అనేది వారి యొక్క లబ్ధి పొందేందుకు ఎవడైనా చేస్తాడు, కానీ వాడి లక్ష్యాన్ని ఛేదించడానికి మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దుష్ట చర్యలు చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఏవైతే ముస్లింలు వేరు హిందువులు వేరు అనేటటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చి అక్కడ హింసను మారణహోమాన్ని సృష్టించారో అదే సమయంలో హూంకరించినటువంటి బెబ్బులిలా వారి మీద దాడి చేసినటువంటి ఒక యువకుడు ముస్లిమే అన్న విషయం అదే సమయంలో ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ ఉగ్రవాదులు చేసినటువంటి అమాయకులపై చేసినటువంటి దాడిని విభేదించి వారిపై దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి తుపాకులను లాక్కునే ప్రయత్నం చేసి హూంకరించినటువంటి సింహం ఏదైతే ఉన్నాడో అతను కూడా ఒక ముస్లిం అని ఆ తర్వాత వాళ్ళకు అర్థం అవ్వాలి భారతదేశంలో ముస్లింలు హిందువులు అనేటటువంటి తారతమ్యం ఉండదు కేవలం భారతదేశం అనేటటువంటి దాంట్లో అన్ని కులాలు మతాలు ఏకమై ఉంటాయి ఇటువంటి దుష్ట కుట్రలను ఎప్పుడు కూడా ఇక్కడ భారతదేశ ప్రజలు అంగీకరించరు వారి యొక్క దుష్ట పన్నాగాలు సాకారం కావని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడైతే దాడి జరిగిన భయభీతులకు లోనయ్యారో ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారికి ధైర్యాన్ని చెప్పి వారికి సపర్యలు చేసి వారికి అన్ని విధాల అక్కడి నుంచి ఉగ్రవాదుల దాడి నుండి వాళ్ళని రక్షించి ఎన్నో విధాలుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సపర్యలు చేశారు సేవలు చేశారు దీన్నైనా ఇప్పుడైనా ఈ ఉగ్రవాదులు గ్రహించి వీరి యొక్క పన్నాగాలు ఇక్కడ సాగమని భారతదేశం మొత్తం కులాలు మతాలకు అతీతంగా ఐక్యంగా ఉంటుందని ఇటువంటి దుష్ట శక్తులను ఎదుర్కొంటుందని ఎప్పుడైనా ఇటువంటి దుష్టచర్యలు చేసుకుంటే దానికి ప్రతిఘటిస్తారని అదేవిధంగా దీన్ని మేము ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం ఈ విధమైనటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా భారతదేశ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఏమిటంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశంలో చొరబాటుదారులుగా వచ్చారో దీంట్లో భారతదేశ ప్రభుత్వ లోపం కనిపిస్తుంది కాబట్టి ఈ హోంమంత్రి కానీ మోడీ ప్రధాని కానీ ఇటువంటి వాటిని జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎప్పుడైతే ఇటువంటి చర్యలు తీసుకుంటారో ఈ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులకు కానీ ఎప్పుడైతే వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో భారతదేశ పౌరులుగా మేము వారికి అండదండగా ఉంటామని భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వారికి ప్రభుత్వానికి అండదండగా ఉండి వారు ఏ చర్య తీసుకున్నా వాటిని సమర్థిస్తూ వారికి సహకరిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.